yours Padmanjali Tanguturi and welcome to my channel E-Learning Educare. So today we are going to see about NCERT History Class 8 Chapter 4 Tribals, Dikus and the Vision of Golden Age. So Dikus ante outsiders andi. So Dikus ante outsiders. So mainly outsiders ante evaru anante ట్రైబల్స్ చాలా ఫ్రీడమ్గా చాలా స్వేచ్ఛాపరమైనటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి టైంలో బ్రిటిషర్స్ వచ్చి ఫారెస్ట్ లాస్ అని చెప్పని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారని వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని రూల్స్ ద్వారా ఈ ట్రైబల్స్ చాలా ఇబ్బందులు పాలయ్యారండి. సో ఫైనల్గా ట్రైబల్స్ ఏమనుకున్నారు అంటే ఈ అవుట్ సైడర్స్ వల్లనే మనకి మిషనరీస్ మనకి కష్టాలు వస్తున్నాయి, సో వాళ్ళ వల్లనే మనకి థ్రెట్ ఉంది, మన యొక్క లైఫ్కి థ్రెట్ ఉంది, మన యొక్క లైవ్లీహుడ్ అనేది సరిగ్గా లేదు అని చెప్పని ఫీల్ అయ్యి సో ఈ అవుట్ సైడర్స్ని చాలా హేట్ చేశారనమాట. సో అవుట్ సైడర్స్ని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. మెయిన్లీ దిస్ అవుట్ సైడర్స్ డినోట్స్ బ్రిటిష్ అఫీషియల్స్ అండ్ అలాగే ట్రేడర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అవుట్ సైడర్స్గా డిక్లేర్ చేశారు అండ్ డినోట్ చేశారు. సో ఈ చాప్టర్ యొక్క థీమ్ ఏంటి అంటే సో ఆ ట్రైబల్స్ అంత హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ టైంలో బ్రిటిషర్స్ యొక్క కొలోనియల్ రూల్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. సో ఆ ఇబ్బందులకి కాను సో ఆ ఇంజస్టిస్కి కాను జస్టిస్ కోసం తిరుగుబాటు చేయడం జరిగింది బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా. సో ఆ మూమెంట్స్ అన్నీ సో వాళ్ళు ఏ విధంగా హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేశారు, ఎలాంటి కొలోనియల్ రూల్స్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు అండ్ ఏ మూమెంట్స్ ఏ ప్లేస్ నుంచి ఎవరెవరు రెవల్యూషన్ చేశారు అనేది ఈ చాప్టర్లో చూస్తాం. సో లెట్ మీ సీ. బిర్సా అనేటువంటి ఒక పర్సన్. సో బిర్సా అనేటువంటి ఈ వ్యక్తి ముండాస్ అనేటువంటి ట్రైబల్స్లో జన్మించడం జరిగింది. సో ఇతను చోటా నాగ్పూర్కి చెందినటువంటి వ్యక్తి. సో ఈ బిర్సా అనేటువంటి వ్యక్తికి ప్రజలు ఒక మిరాక్యులస్ పవర్స్ ఉన్నాయని నమ్మారు అండ్ హీఈస్ ఏబుల్ టు సాల్వ్ ద పీపుల్ ట్రబుల్స్. సో ప్రజలు అనుభవించేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా దూరం చేయడానికి వచ్చినటువంటి ఒక మిరాక్యులస్ పవర్స్ ఉన్న వ్యక్తిగా ఇతన్ని ఆరాధించడం జరిగింది. సో హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్ టు సేవ్ ఫ్రమ్ ద ట్రబుల్స్ అండ్ సేవ్ ద స్లేవరీ ఫ్రమ్ డికూస్. సో డికూస్ అంటే అవుట్ సైడర్స్ అని అనుకున్నాం కదా. సో అవుట్ సైడర్స్ కింద బానిసత్వాన్ని కూడా అణిచివేయడానికి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఇతన్ని ఆరాధించడం జరిగింది. సో ఈవెన్ దో హీ వాస్ ఫ్రమ్ మై ముండాస్ ట్రైబల్స్. సో ఇతనికి సంతాల్స్ అలాగే ఒరయోన్స్ అండ్ ఒరయోన్స్ నుంచి కూడా ఫాలో అవుట్ ఉండేవారండి. సో even though he is from a Mundals tribal group, he is having a followers of Santals and Orans also. So this is about the Birsa. అయితే ఇప్పుడు ఈ యొక్క ట్రైబల్స్ అందరూ కూడా బ్రిటిషర్స్ యొక్క కొలోనియల్ రూల్కి రిబెలియన్ చేశారని అనుకున్నాం కదా. సో ఆ రిబెలియన్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద మేజర్ మూమెంట్స్ జరగడానికి వాళ్ళని మోటివేట్ చేసింది ఎవరు జస్టిస్ పరంగా అంటే సో ఈ బిర్సా అనేటువంటి వ్యక్తి. సో బిర్సా ముండానే. సో లెట్ మీ సీ దట్. సో బిఫోర్ గోయింగ్ టు బిర్సా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకునేటువంటి పని ముందు సో లెట్ మీ సీ ద ట్రైబల్ ఫ్యూచర్స్ ఫస్ట్. బ్రాహ్మిన్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ సొసైటీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా వాళ్ళ సొంత ఆచార వ్యవహారాలు అనేది వాళ్ళు ఫాలో అవుతారు. సో దే ఫాలో యూనిక్ కస్టమ్స్ అండ్ రిచువల్స్. So they follow unique customs and rituals and they don't have any kind of social differences. So వాళ్ళు ఒక క్లాన్స్ రూపేణా జీవించడం జరుగుతుంది. క్లాన్స్ అంటే కిన్షిప్ బాండ్స్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మన ప్రీవియస్ 7th క్లాస్ చాప్టర్స్లో వాటన్నిటిలో కూడా చూడడం జరిగింది. సో వాళ్ళు ఏంటి ఒక క్లాన్స్గా నివసిస్తారు. సో అంటే క్లాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ లివింగ్ విత్ ఏ కిన్షిప్ బాండ్స్. ఒక బంధుత్వంతో కూడినటువంటి దూర బంధుత్వమైన కావచ్చు, దగ్గర బంధుత్వమైన కావచ్చు, బంధుత్వంతో కూడినటువంటి గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, ఒక తెగ అంటాం కదా. సో అలా నివసించేటువంటి వారిని క్లాన్స్ అని పిలుస్తాము. ట్రైబల్స్ అందరూ కూడా వితౌట్ సోషల్ డిఫరెన్సెస్, వితౌట్ ఎకానమికల్ డిఫరెన్సెస్, సో దే లివ్డ్ లైక్ ఏ క్లాన్స్. సో దాట్ వీరిలో జూమ్ కల్టివేటర్స్ ఉన్నారు అండ్ అలాగే హంటర్స్ అండ్ గ్యాదరర్స్ కూడా ఉన్నారు అండ్ అలాగే హెడ్డెడ్ యానిమల్స్. సో హెడ్డర్స్ కూడా ఉన్నారు అంటే పశు కాపరులు. సో ఈ ముగ్గురు గురించి కూడా వారి యొక్క జీవనాధారం గురించి కూడా చూద్దాం. ఇప్పుడు బ్రిటిషర్స్ యొక్క కొలోనియల్ రూల్ రాకముందు వరకు కూడా. సో ఫస్ట్ జూమ్ కల్టివేటర్స్ గురించి చూద్దాం. సో జూమ్ కల్టివేటర్స్ గురించి చెప్పాలి అంటే జూమ్ కల్టివేషన్ ఈజ్ నథింగ్ బట్ అంటే వాళ్ళు దే డిపెండ్ ఆన్ ద జూమ్ కల్టివేషన్. జూమ్ కల్టివేషన్ అంటే
నథింగ్ బట్ షిఫ్టింగ్ కల్టివేషన్. సో ఇప్పుడు ఇక్కడ 3 patches ఆఫ్ ల్యాండ్ ఉందండి. సో హియర్ వి ఆర్ సీయింగ్ 3 patches ఆఫ్ ది ల్యాండ్. సో ఈ ల్యాండ్ లో చాలా ట్రీస్ ఉన్నాయండి. సో ఈ ల్యాండ్ లో చాలా ట్రీస్ ఉన్నాయి. సో ఈ ట్రీస్ లో ఈ ట్రీ యొక్క టాప్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ట్రీ టాప్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కట్ చేస్తారు. ఎందుకు? సన్లైట్ అనేది రీచ్ అవ్వడానికి గ్రౌండ్ కి. సో ట్రీ టాప్స్ అనేది కట్ చేస్తారు. దేంతో కట్ చేస్తారు అంటే యాక్స్ అనేది యూజ్ చేసి, సో వాళ్ళు గొడ్డలి వాడేవారు. సో యాక్స్ అనేది యూజ్ చేసి కట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ భూమి పైన ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉంటుందో కాండం, సో ఇదంతా కూడా ఇంకా చిన్న చిన్న వెజిటేషన్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా కాల్చివేయడం జరుగుతుంది. సో దే ఫైరింగ్ ద ఫారెస్ట్స్. సో ఇది మొత్తం కూడా కాల్చివేసిన తర్వాత ఇంకంతా కూడా యాష్ వస్తుంది కదా, సో బూడిద. సో ఈ యాష్ అంతా కూడా ఈ భూమి అంతా కూడా స్ప్రెడ్ చేస్తారు. సో ఎందువల్ల అందులో న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి సో దాన్ని ఒక ఫెర్టిలైజర్గా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏంటి, నాగులితో దున్నిన తర్వాత సీడ్స్ అనేది విత్తనాలు అనేది చల్లి వర్క్ చేస్తాం. బట్ వాళ్ళు ఏంటి, నాగులు అనేది అప్పట్లో యూజ్ చేయలేదు. జస్ట్ ఇట్లా ది స్కాటర్డ్ ద సీడ్స్, అంటే చెల్లా చెదరు ఒక దగ్గర ఉండి సో సీడ్స్ అన్ని విసిరేస్తారు. సో పంట పడిన, సో ఆ సీడ్స్ పడిన దగ్గర అక్కడ మొలకలు ఎత్తడం జరుగుతుంది. సో మొక్కలు అనేది మొలుస్తాయి. సో దాట్ ఇన్ దిస్ ప్రాసెస్ సో ఆ విధంగా పంట అనేది చేతికి వస్తుంది. అండ్ ఇక్కడ పంట అనేది చేతికి వచ్చి సో అదంతా అయిపోయిన తర్వాత సో ఈ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ లో మళ్ళీ వెంటనే పంట వేయాలి అంటే ఆ సాయిల్ అనేది అంత ఫెర్టిలిటీగా ఉంటుందా? ఉండదు కదా. సో దట్ దే లీవ్ దిస్ సాయిల్. సో ఈ యొక్క ల్యాండ్ అనేది వదిలేసి మళ్ళీ సెకండ్ ల్యాండ్కి వెళ్తారు. సెకండ్ ల్యాండ్కి వెళ్ళి ఇదే ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ ఉన్న ట్రీస్ అన్ని కూడా కట్ చేసి సో సేమ్ అక్కడ బర్న్ చేసిన తర్వాత వచ్చేటువంటి పొటాష్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా స్ప్రెడ్ చేసి సో అగైన్ దే సో ఇన్ ద సీడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ పంట వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ కూడా వదిలేస్తారు. వదిలేసి థర్డ్ ల్యాండ్కి వెళ్తారు. ఇక్కడ సేమ్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత అప్పటికి ఈ ఫస్ట్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ అనేది, ఆ సాయిల్ అనేది మళ్ళీ ఫెర్టిలిటీగా వస్తుందండి. అంటే మనం పంట అనేది వేసుకోవడానికి సారవంతంగా తయారవుతుంది కొన్ని రోజులకి, సో కొన్ని సంవత్సరాలకి. సో దిస్ ఈస్ ద షిఫ్టింగ్ కల్టివేషన్. సో దిస్ ఈస్ ద ఆక్యుపేషన్, అంటే వాళ్ళు జూమ్ కల్టివేషన్ ఇస్ నథింగ్ బట్ షిఫ్టింగ్ కల్టివేషన్. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది షిఫ్టింగ్ కల్టివేషన్. ఇప్పటి వరకు కూడా జూమ్ కల్టివేషన్ అనేది చూసాం. సో దే క్లియర్ ద ఫారెస్ట్ అండ్ పైర్ ద ఫారెస్ట్ అండ్ sow the seeds and after that crop get ripened and after that పంట అనేది చేతికి వస్తుంది, దాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. సో దిస్ వాస్ ద ప్రాసెస్. దెన్ దే మూవ్ టు ద నెక్స్ట్ ప్యాచ్ ఆఫ్ ది ల్యాండ్ అని. సో ఏ తెలుగు మాసంలో, అది ఇయర్లీ ప్రాసెస్ కదా, ఏ మాసంలో ఏ వర్క్ అనేది చేస్తారు అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో హౌ ద క్యాలెండర్ ఇయర్ వర్క్స్ ఫర్ ద ట్రైబల్స్. సో ఫస్ట్ చైత్. సో ఇది అకార్డింగ్ టు హిందీ క్యాలెండర్ విచ్ ఇస్ చైత్. సో చైత్ర మాసం తెలుగులో దే క్లియర్ ద ఫారెస్ట్స్ అండ్ ఆఫ్టర్ దట్ వైశాఖం. సో వైశాఖం బైశాఖ్. సో దే ఫైర్ ద ఫారెస్ట్ and after that Jyeshtam lo they sow the seeds. So after that Ashadha masam, Shravana masam and Bhadrapada masam. So Ashadh to Bhador we call it as a Bhadrapada masam. So ఈ 3 months కూడా they could work in the fields. Aura Ashvejha masam and as well as Kartik Kutki, that is Kartika masam. So ఈ రెండు మాసాల్లో కూడా the crop was ripened. So crop అనేది పండుతూ ఉంది. So then after that coming to this Aghan is nothing but a Margashira masam. So Margashira masam. సో దెన్ అప్పుడు క్రాప్ వాజ్ గెటింగ్ రెడీ. సో క్రాప్ అనేది ఇంకా రెడీగా ఉందండి. సో మనం ఏంటి, ఇప్పుడు బ్యాగ్స్లో ప్యాక్ చేసుకొని ఇంటికి తెచ్చుకోవడమే ఆలస్యం అనమాట. సో ఆఫ్టర్ దాట్ దెన్ పుష్యమాసం. సో పుష్యమాసం ఏంటి, ఫెస్టివ్ సీజన్. ఎందుకు ఫెస్టివ్ సీజన్? సో పంట అనేది ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా సో ఫెస్టివల్స్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా రైతులు పంట అనేది ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా చేసుకునేటువంటి ఫెస్టివల్ ఏంటి అంటే సంక్రాంతి. సో మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి కూడా పుష్య శుద్ధ పాడ్యమి రోజే వస్తుందండి. పుష్య పాడ్యమి రోజే మనం సంక్రాంతిని జరుపుకుంటాము. దెన్ కమింగ్ టు దిస్ మాఘ మాసం. సో మాఘ మాసం ఏంటి, దే మూవ్ టు ద షిఫ్ట్ టు ద న్యూ బేవార్డ్స్ అండ్ ఆఫ్టర్ దట్ దే మూవ్ ఆన్ టు ది హంటింగ్ అండ్ గ్యాదరింగ్. సో దిస్ వాస్ ద ఫస్ట్ ఇయర్ ప్రాసెస్. దెన్ వాట్ వాస్ ద సెకండ్ ఇయర్ ప్రాసెస్? సో సెకండ్ ఇయర్ they move to hunting and gathering and only few crops మాత్రమే పండించడం జరుగుతుంది, వాళ్ళకి నెసెసిటీ ఉన్నటువంటి క్రాప్స్. దెన్ థర్డ్ ఇయర్, సో థర్డ్ ఇయర్ ఏదైతే ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుందో సో ఫారెస్ట్ ప్రొడ్యూస్ పైన సో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. సో డైట్ సప్లిమెంటెడ్ విత్ ది ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో దిస్ వాజ్ అబౌట్ ద జూమ్ కల్టివేషన్ అండ్ ఇయర్లీ సో వాళ్ళ యొక్క క్యాలెండర్ అనేది మనం చూసాం. Then after that moving to hunters and gatherers. As we already know, hunters అంటే యానిమల్స్ ని చంపి సో మీట్ అనేది తిని వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. అండ్ గ్యాదరర్స్ అంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్, అంటే ఫారెస్ట్ లో దొరికేటువంటి రూట్స్ ఫ్రూట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని తినడం జరుగుతుంది. సో వాటిని హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అని అంటారు.
సో హంటర్స్ అండ్ గ్యాదరర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే కోన్స్ ఆఫ్ ఒరిస్సా అండి. సో కోన్స్ ఆఫ్ ఒరిస్సా. సో మనకి ఎక్కువగా కూడా ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు ఒరిస్సాలో ఏ ట్రైబ్స్ నివసించేవారు ఒరిస్సా ఫారెస్ట్ అంటే కోన్స్. సో ఇలాంటి ఎంసీక్యూస్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో కోన్స్ ఆఫ్ ఒరిస్సా. సో వీళ్ళు ఏం చేసేవారు అంటే కలెక్టివ్ హంట్స్, అంటే అందరూ కలిసి చంపడానికి వెళ్ళేవారండి, వేటకు వెళ్ళేవారు. సో వేటకు వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి మీట్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా సమానంగా పంచుకునేవారు. అండ్ అలాగే ఫారెస్ట్లో ఉన్నటువంటి ఒక రూట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని తినేవారు. అండ్ అలాగే వాళ్ళు ఫుడ్ కుక్ చేసుకుంటారు కదండి, ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు కదా. సో ఫుడ్ ప్రిపరేషన్ అప్పుడు వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారంటే విచ్ ఇస్ ద సీడ్స్ ఫ్రమ్ సాల్ అండ్ మహువా. సో సాల్ అండ్ మహువా సీడ్స్ అనేది వాళ్ళు యూజ్ చేయడం జరిగిందండి. సో మహువా అండ్ సాల్ అనేటువంటి సీడ్స్ యొక్క ఆయిల్ని వాళ్ళు బేస్ చేసుకొని, మహువా ఇస్ నథింగ్ బట్ ఇస్ అ ఫ్లవర్ దట్ వి ఈట్. సో ఆర్ విచ్ ఈస్ యూజ్ టు మేక్ ఆల్కహాల్. అండ్ సో ఈ యొక్క సీడ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఫుడ్ అనేది కుక్ చేసుకునేవారు. సో లోకల్ వ్యూవర్స్, సో చేనేత కార్మికులు ఉంటారు కదా, లోకల్గా ఉండేటువంటి వ్యూవర్స్ అండ్ అలాగే లెదర్ వర్కర్స్. సో వీళ్ళిద్దరూ కూడా ఈ కోన్స్ దగ్గర నుంచి కుసుమ అండ్ అలాగే పలాషి ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకునేవారు అనమాట. సో కోన్స్ వ్యూవర్స్కి అంటే చేనేత కార్మికులకి అలాగే లెదర్ వర్కర్స్కి పలాషి మరియు అలాగే కుసుమ ఫ్లవర్స్ని అందించేవారు. ఎందుకు? ఫర్ కలరింగ్ ద their cloths. So for coloring their cloths, for coloring their leather. So palashi and kusuma flowers అనేది ఇచ్చేవారు. ఎవరు? కోన్స్ అందజేసేవారు వ్యూవర్స్కి అండ్ లెదర్ వర్కర్స్కి. అండ్ అంతేకాకుండా వీరు గూడ్స్ అనేది ఎలాగా అంటే ఇప్పుడు ఒకటే పంట పండిస్తూ ఉన్నారు కదా, మరి గూడ్స్ అన్ని ఎలా సమకూర్చుకునేవారు అంటే నథింగ్ బట్ ఎక్స్చేంజింగ్. సో ఇతను వరి పండిస్తారు, ఒక అతను గోధుమ పండిస్తారు. సో వరి పండించినటువంటి అతను రైస్ అనేది అతనికి ఇచ్చి బదులుగా గోధుమలు తీసుకుంటారు. సో ఆ విధంగా నథింగ్ బట్ బార్టర్ సిస్టమ్ అనేది ఫాలో అయ్యేవారు. అండ్ ఇంకొన్ని థింగ్స్ అనేది కొనుక్కోవాలి అంటే వాళ్ళు వాళ్ళు ఎర్న్ చేసుకున్నటువంటి ఒక స్మాల్ ఎర్నింగ్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా కూడా వాళ్ళు కొనుక్కునేవారు. ఒకవేళ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది తగ్గిపోయినట్లయితే, సో ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తగ్గిపోయినప్పుడు మీరు ఏం చేసేవారు అంటే ఇప్పుడు వర్కర్స్గా ఇప్పుడు ఏదైనా ఫీల్డ్స్లో ల్యాబరర్గా వర్క్ చేయడానికి కూడా వెళ్ళేవారు. అయితే ఇక్కడ బైగాస్. సో ఇక్కడ ఫస్ట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కోన్స్ అండ్ బైగాస్ ఫ్రమ్ సెంట్రల్ ఇండియా, కోన్స్ ఫ్రమ్ ఒరిస్సా. సో ఈ బైగాస్ మాత్రము వేరే ఒకళ్ళు ఫీల్డ్లో ల్యాబరర్గా వర్క్ చేయడానికి ఇష్టపడేవారు కాదట. సో వారిని దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ఫారెస్ట్. సో వారు ఈ ఫారెస్ట్ మాది, ఈ ఫారెస్ట్ మనది అని డిక్లేర్ చేసుకొని జీవించేవారట. సో ఫారెస్ట్ ప్రొడ్యూస్ ద్వారానే వీళ్ళు జీవించేవారు. అంతేకాని ఒక ల్యాబరర్గా వేరే దగ్గరికి వెళ్ళి వేరే ఒక ఫీల్డ్కి వెళ్ళి ల్యాబరర్గా వర్క్ చేయడం అంటే వాళ్ళ బైగాస్ యొక్క తెగ డిగ్నిటీ తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉండేవారు అనమాట. సో బైగాస్ ఫ్రమ్ సెంట్రల్ ఇండియా, కోన్స్ ఫ్రమ్ ఒరిస్సా. అండ్ అలాగే ఇప్పుడు వాళ్ళకి కొన్ని నీడ్స్ అనేది కావాలి బయట. ఇప్పుడు మనకి లోకల్గా దొరికినటువంటి కొన్ని నీడ్స్, కొన్ని వస్తువులు అనేది కొనుక్కోవాలి అనుకోండి. సో అప్పుడు ట్రేడర్స్ యొక్క అవసరం ఉంటుంది. సో ట్రేడర్స్ వీళ్ళకి హై ప్రైస్కి అమ్మేవారండి. సో ట్రేడర్స్ వీళ్ళకి హై ప్రైస్కి అమ్మేవారు. సో ఆ హై ప్రైస్కి అప్పుడు లోన్స్ ఇచ్చేది ఎవరు? మనీ లెండర్స్. సో ఈ మనీ లెండర్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేవారండి. 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ. సో ఆ విధంగా ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చేవారు. సో దీన్ని బట్టి ఈ ట్రేడర్స్ని యొక్క మనీ లెండర్స్ని అంటే దిగోస్ అవుట్ సైడర్సే కదా ట్రేడర్స్ అండ్ మనీ లెండర్స్. సో ఈ ట్రేడర్స్ అండ్ మనీ లెండర్స్ ఎవిల్ అవుట్ సైడర్స్గా డిక్లేర్ చేశారు వాళ్ళు. అంటే చెడు బయట వ్యక్తులు అని చెప్పడం జరిగింది. ఎవిల్ అవుట్ సైడర్స్గా డిక్లేర్ చేశారు దిగూస్ అండ్ అవుట్ సైడర్స్ని. ఎందువల్ల అంటే ఇంత హై అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, హై ప్రైజెస్కి అమ్ముతున్నారు, హై అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు వేస్తూ ఉన్నారు కాబట్టి సో మన యొక్క కష్టాలకి వాళ్ళే కారణం అని చెప్పని, దే ఆర్ ద కాజ్ ఆఫ్ అవర్ మిజరీస్ అని చెప్పని వాళ్ళని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దిగూస్ అంటే అవుట్ సైడర్స్ని డిక్లేర్ చేసినటువంటి వాళ్ళలో ఇప్పుడు వరకు ట్రేడర్స్ వచ్చారు అండ్ అలాగే మనీ లెండర్స్ వచ్చారు. మిగతా వాళ్ళని ఇంకా నెక్స్ట్ మనం చూస్తాం. సో హెడ్డర్స్ ఏం చేసేవారు అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఒక పశువులకి సంబంధించినటువంటి రీసోర్సెస్, పశువులకి దొరికేటువంటి ఆ రీసోర్సెస్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళేవారండి. సో ఇంకొక రీజన్ అనేది వెతుక్కునేవారు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క జీవనాధారాన్ని కొనసాగించేవారు. నథింగ్ బట్ పాస్టోరలిస్ట్. సో వ్యాన్ గుజ్జర్స్ అండి అండ్ అలాగే లంబాడీస్. సో వ్యాన్ గుజ్జర్స్ ఆఫ్ పంజాబ్
లంబాడీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళు క్యాటిల్, సో క్యాటిల్స్ని పెంచేవారండి. సో పశుపోషణ అనమాట. సో క్యాటిల్ని పెంచేవారు. థర్డ్ వన్ గడ్డీస్ ఆఫ్ కులు అండ్ బకర్వాల్స్ ఆఫ్ కాశ్మీర్. బకర్వాల్స్ ఆఫ్ కాశ్మీర్ వీళ్ళు షెపర్డ్స్ అండి, అంటే గొర్రెలను పెంచేవారు. అండ్ వీళ్ళు గోట్స్ మేకల్ని పెంచేవారండి, మేకల యొక్క పెంపకం. సో దాట్ ఇప్పటి వరకు మనం ఏం చూసాం, కోన్స్ ఆఫ్ ఒరిస్సా, బైగాస్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, వ్యాన్ గుజర్స్ ఆఫ్ పంజాబ్ అండ్ అలాగే లంబాడీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గడ్డీస్ ఆఫ్ కులు, బకర్వాల్స్ ఆఫ్ ది కాశ్మీర్. సో ఈ 6 మెంబర్స్ యొక్క ఈ ట్రైబల్స్ని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ రూల్ కన్నా ముందు కూడా సో ట్రైబల్స్ యొక్క జీవనాధారం గురించి, వారి యొక్క కస్టమ్స్, వాటన్నిటి గురించి కూడా మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో కొలోనియల్ రూల్ వాళ్ళు తెచ్చినటువంటి ఫారెస్ట్ లాస్ ఏ విధంగా ట్రైబల్స్ని ఇబ్బంది పెట్టాయి, సో వాళ్ళు రెబిలియన్స్ చేశారు కదా, సో దాని గురించి అంతా కూడా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో డిస్కస్ చేసుకుందాం. So if you think it's useful, please do share and subscribe to my channel e-learning educate for more videos. Thank you friends.